హలో వ్యూవర్స్, వెల్కమ్ టు HN9 టీవీ. ఈ రోజు మనం నెల్లూరు వావులేటిపాడు నారాయణ రత్నం CBSE స్కూల్లో ఉన్నాము. ఈ రోజు ముఖ్యంగా మెడి వైబ్స్ ప్రోగ్రామ్ తో బైపీసీ పిల్లలతో టీచర్స్ అందరూ కూడా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా VBR గారు, అదేవిధంగా రమాదేవి గారు ముఖ్య అతిథులుగా హాజరై పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. హలో డాక్టర్స్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు డాక్టర్ సీట్ పొందడం? కష్టపడింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సీట్ రావడానికి మెయిన్ కారణం ప్రిన్సిపల్ సార్, భాష అంటే మా స్టాఫ్ అందరూ మ్యాక్సిమం, మా సులక్ష భవన్ అదే మమ్మల్ని సీట్ వచ్చేటట్టు చేసింది. సో మేము ఎప్పటికీ దానికి రుణపడి ఉంటాం. అంతే, అందరం, నా మాటే అందరిది. వాడు ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్, 3 times డిస్టింక్షన్ గోల్డ్ మెడలిస్ట్ ప్లస్ కుప్పం వాడు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మ్యామ్. వాడు ఇక్కడ స్పెషల్ గెస్ట్, మా అందరికి వాడే స్పెషల్ గెస్ట్. మెడిసిన్ అనేది చాలా నోబెల్ ప్రొఫెషన్. సో ఈ నోబెల్ ప్రొఫెషన్కి అందరూ ఖచ్చితంగా ఈ మెడికల్స్ అందరూ న్యాయం అంటే బాగా చదువుకొని చాలా మంది పేషెంట్స్ని సేవ్ చేయాలని నేను చెప్తాను ఎవరికైనా కానీ. సో ఈ ప్రొఫెషన్ అనేది కన్సిస్టెన్సీగా చదివి కొన్ని వదులుకోవాలి, కొన్ని కావాలనుకున్నప్పుడు చాలా వదులుకోవాలి. అందులో డాక్టర్ టైమింగ్స్ కానీ ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం చాలా తక్కువ ఉంటుంది. ఒక సర్జన్ అవని ఏదైనా, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ. సో నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే డాక్టర్స్ టైం ఫ్యామిలీకి ఎంత ఇస్తారో అంతకంటే ఎక్కువ పేషెంట్స్ లైఫ్ని సేవ్ చేయడానికి కాపాడాలి. సో పేషెంట్స్ లైఫ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నారు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్ ఉన్నారు. సో 3rd year, 4th yearకి వెళ్ళి వాళ్ళకి అందరు నేర్చుకుంటారు. సో పేషెంట్స్ మనం ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతామంటే ఒక పేషెంట్ని ట్రీట్ చేసిన తర్వాత, ట్రీట్ చేసి ఆ పేషెంట్ తిరిగి మళ్ళీ దగ్గరికి మళ్ళీ వచ్చి డాక్టర్ మీ ట్రీట్మెంట్ నాకు హెల్ప్ అయింది, సో నేను ఇప్పుడు చాలా నార్మల్గా ఉన్నాను సో అని చెప్పినప్పుడు మనం ఎన్ని కోట్లు ఇచ్చినా హ్యాపీనెస్ దొరకదు. సో ఆ హ్యాపీనెస్ అనేది డాక్టర్ ప్రొఫెషన్లో దొరుకుతుందని నేను చెప్తాను. సో అందరికీ కంగ్రాచులేషన్, నాతో పాటు సీట్స్ వచ్చిన అందరికీ. సో మెయిన్గా నేను మా ప్రిన్సిపల్ సార్కి, డీన్ మ్యామ్కి థ్యాంక్స్ చెప్తాను, ఇలా చాలా మంది మెడికల్స్ చేసినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. ఏ డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు? కార్డియాలజిస్ట్. ఎందుకు కార్డియాలజిస్ట్ ఎంచుకున్నారు? అంటే చాలామంది ఇప్పుడు హార్ట్ డిసీజెస్తో బాధపడుతున్నారు, అందుకే అందరికీ ట్రీట్మెంట్ చేయాలని. సో మీ ఫాదర్, మదర్ డాక్టర్సా? లేదు, మదర్ హౌస్ వైఫ్, డాడీ ఫినాన్స్. మరి డాక్టర్స్ లైఫ్ చాలా కష్టంగా ఉంటుందని ఎవరైనా చెప్పారా, లేకపోతే ఈజీ అనుకుంటున్నారా? డాక్టర్ లైఫ్ కష్టమే, అంత ఈజీ ఏం కాదు. సో ఎలా ఉన్నారు? హ్యాపీగా సంతోషంగా ఉన్నాం మ్యామ్. సో ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీరు సీట్ తెచ్చుకోవడం అనేది? అసలు మాటలు రావట్లేదు మ్యామ్. పర్లేదు, పోతే పోనీ. 3rd LT కూడా సంతోషంగా అనిపించింది నాకు. అసలు వండర్గా ఉంది మ్యామ్ సీట్ రావడం.
కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మ్యామ్. సో ఎందుకు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు? పేషెంట్స్ అందరినీ అంటే జనాలు పూర్ పీపుల్ ఉంటారు, బాగా రిచ్ పీపుల్ ఉంటారు, అందరినీ ఈక్వల్గా చూసేవాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే అందరినీ ఈక్వల్గా చూడొచ్చు. ప్లస్ అందుకని నాకు డాక్టర్ అవ్వాలనుకున్నాను. కష్టం అనిపించట్లేదా? ఏదో హీరోయిన్ అయిపోతే సరిపోద్ది కదా, ఎందుకు మనం ఈ డాక్టర్ అని అనిపించలేదు ఎప్పుడైనా? చిన్నప్పటి నుండి నాకు ఇదే ఎయిమ్గా ఉండింది. మా అక్క వీళ్ళంతా డాక్టర్, సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. సో ఏం డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు? ప్రస్తుతానికి ఇంకా ఏమీ అనుకోలేదు, ఫ్యూచర్లో. సో ఎలా ఉన్నాయి స్టడీస్ అన్నీ కూడా? బాగానే ఉంది. సో చాలామంది చెన్నై, హైదరాబాద్, ముంబై లాంటి ప్రదేశాలకు వెళ్ళి చదువుకుతూ ఉంటారు. డాక్టర్ సీట్ అంటే అంత ఈజీ కాదు, కష్టం అవుతుంది, చెన్నైలో ప్రిపేర్ అవ్వాలి, హైదరాబాద్లో ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అలా ఏం కాదు. ఇక్కడ మేము నారాయణ కాలేజ్లో చదివాము, చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, అందరూ చాలా బాగా చెప్పేవాళ్ళే. వాళ్ళ వల్లే చెప్పాలంటే నిజంగా మాకు ఇక్కడ సీట్ వచ్చింది. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ అవర్ ఫ్యాకల్టీ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ నారాయణ. ఆల్ ది బెస్ట్ డాక్టర్, బికమింగ్ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరు వస్తారు? డాక్టర్ సీట్ రావడం, మెడి వైబ్స్ ప్రోగ్రామ్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అక్కడ ఉండి అంత హ్యాపీ ఫీల్ అవుతామని. లాస్ట్ ఇయర్ ఈ ఫెస్ట్కి మేము ఒక పార్టిసిపెంట్స్ లాగా ఉన్నాం. ఇది ఒక ఇయర్ తర్వాత ఇదే ఫెస్ట్కి ఒక గెస్ట్ లాగా, అది కానీ పేరెంట్స్ తిరగడం చాలా హ్యాపీగా ఉంది. అంటారు డ్రీమ్స్ కమ్స్ ట్రూ అంటారు కదా, అంత చాలా హ్యాపీగా ఉన్నాం. ఎలా అనిపిస్తుంది మీరు డాక్టర్ సీట్ తీసుకోవడం? బాగుంది. ఇక్కడ ఫ్యాకల్టీ అంతా ఎలా ఉంది? చాలా బాగున్నారు. అంతా బాగుంది కాబట్టి మాకు సీట్లు వచ్చాయి. సో ఏ డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు? డాక్టర్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు కదా. ఇప్పుడే కదా స్టార్ట్ ఆఫ్ MBBS అయింది. సో చూసి మా ఫేజ్ ఆఫ్ లైఫ్ని చూసి అప్పుడు డిసైడ్ అవుతాం. మ్యాక్సిమం గైనకాలజిస్ట్ కానీ కార్డియాలజిస్ట్ కానీ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకు గైనకాలజిస్ట్, కార్డియాలజిస్ట్ అనుకుంటున్నారు? లైక్ గైనిక్ ఇట్స్ అండ్ ఉమెనిజం, లైక్ ఫెమినిజం టైప్, అండ్ కార్డియా ఇట్స్ ఇంకా లైక్ మంచి కమర్షియల్ టైప్ అలా అని కాకుండా బాగుంటుంది కార్డియాలజిస్ట్ అలా. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.